హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్ గా మీరు మన ఛానల్ ఒక వీడియో అయితే చూసిరు కావచ్చు. మేము మాన్స్టర్ కూల్ డ్రింక్ అయితే తయారు చేసినాము. దగ్గర ఒక 100 కూల్ డ్రింక్స్ ని తీసుకొచ్చి అన్నిటిని మిక్స్ చేసి ఒక దాంట్లో పోసి మేమైతే టేస్ట్ చేసినాం. ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి. సో టేస్ట్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉండే అండ్ ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే, టైటిల్ అండ్ తమిళ్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, 100 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే గైస్ ఈ రోజు మేమైతే వెతకబోతున్నాం. 100 దొరికితే ఓకే, 100 కంటే ఎక్కువ దొరికినా తీసుకొస్తాం. ఒకవేళ తక్కువ దొరికితే అన్నిటినీ యూజ్ చేసి మేము ఈ వీడియోలో ఒక పెద్ద చాక్లెట్ అయితే తయారు చేయబోతున్నాము. అవిటిని కూడా అన్నిటిని మిక్స్ చేసి తింటే ఆ టేస్ట్ ఎట్లుంటది, సూపర్. సో అదే టేస్ట్ అయితే చేయబోతున్నాము. సో చూద్దాం ఎట్లుంటది ఇంకా అని. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ చేయకుండా ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన క్యాంపర్లో పెట్రోల్ ఓపియాక చాలా రోజులు అవుతుంది. ఫుల్ ట్యాంక్ వేయించినాక 2-3 ట్రిప్లు వేసినాం. మొత్తం అడుక్కొచ్చింది, అందుకోసం మొత్తం ఓపిస్తున్నాం. కావాల్సిన చాక్లెట్లు తీసుకొని రత్నదీప్ అయితే వచ్చినాం. చూద్దాం ఇక్కడ ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి ఏం కథ అని. ఇన్ని రకాల చాక్లెట్లు అయితే దొరికినాయి. ఇవి ఎన్ని ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి వాడు ఇంకొక టబ్బు తెచ్చిండు. అల్లేసి లెక్క పెడదా. మొత్తం ఇప్పటి వరకు 50 రకాలే దొరికినాయి ఇక్కడ చాక్లెట్లు. ఇంకా 50 రకాలు వేరే బయట అయినా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి వేరే షాపింగ్ మాల్ అయితే షిఫ్ట్ అవుతున్నాం. పోమా, దానికంటే ముందు బిల్డింగ్ ఎక్కిద్దాం. 50 రకాల చాక్లెట్లు వేసుకున్నాం. 20 రూపాయలు పోయినాయి బ్రో. 50 రకాల చాక్లెట్లకు మనకు 2984 రూపాయలు అయింది. డిస్కౌంట్ 20 రూపాయలు. డిస్కౌంట్ 25 రూపాయలు ఇవ్వంగా. ఓకే, వేసే బిల్ 20 రూపాయలు ఇస్తామని డిస్కౌంట్. ఇది 4 చక్కెర గోళీలు చాక్లెట్లేనే. ఇప్పటి వరకు మొత్తం మనకు 55 రకాల చాక్లెట్లు అయితే దొరికినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, చిన్న చిన్న చాక్లెట్లు మన పేరు చేంజ్ చేసి అమ్ముతారు కదా కిరాణా షాప్లలో, అక్కడికి పోతున్నాం. ఇక అలా అయితే అన్ని దొరుకుతాయి. కిరాణా షాప్లో ఏదంటే దొరుకుతాయి. కిరాణా షాప్లో సరుకులు దండిగా ఉన్నాయండి నా దగ్గర. చాక్లెట్లు అన్నిట్లో నాకు బెస్ట్ అనిపించింది ఇది చెప్పనా, సుపేనా ఇది ఏదో ఉండే. తినవేంది? తినలే తిందాం అనుకున్నా కానీ ప్రపోజ్ చేయాలని ఆయన ప్రపోజ్ చేయాలి. నాకే మీ సీట్కి పోతుంటే ఒక కిరాణా షాప్ కనబడ్డది. సో దాంట్లో వచ్చి ఉత్తే అన్ని మనకు సంబంధించినవి ఉన్నాయి. ఇది అన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇదొకటి టోటల్ వాళ్ళకి ఇంతకుముందుకు 7 దొరికినాయి అనుకున్నాం, కాకపోతే 6 రకాలే దొరికినాయి. టోటల్ ఇప్పటి వరకు 61 రకాల చాక్లెట్లు దొరికినాయి. మనకి షాప్లో ఇంకొన్ని చాక్లెట్లే దొరికినాయి డిఫరెంట్. మనకి షాప్లోకి వస్తే మనకి షాప్లో 7 రకాల చాక్లెట్లు దొరికినాయి. ఇవి మీకు తెలుసు కావచ్చు, చిన్నప్పుడు మనం బాగా తింది రూపాయికి ఉండేది. అట్లా గోల్డ్ బిస్కెట్. దాని పక్క షాపుల్లో ఇంటిని దొరికినాయి 2. అవి రెండు తీసుకున్నాం. ఘోరం కష్టం ఉన్నాయి చాక్లెట్లు దొరుకుదు. ఎంత 70 దాటింది కావచ్చు అంతే. అంతకన్నా ఎక్కువ దొరుకుతలేవు. ఇక చాలా సేపు తిరిగిన తర్వాత మేము కలెక్ట్ చేసిన చాక్లెట్స్ అన్ని వచ్చేసి
సో మొత్తానికి ఈ చాక్లెట్లు అన్నిటితో మేము ఏం చేయబోతున్నాం అంటే స్టార్టింగ్లో కూడా మేము చెప్పినాయి కదా చాక్లెట్లు అన్నింటినీ ఇప్పి ఒక దగ్గర వేసి మొత్తం మిక్స్ చేసి టేస్ట్ చేస్తామని చెప్పేసి ఇన్ని చాక్లెట్లు అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటిని మనమైతే మిక్స్ చేసి టేస్ట్ అయితే వేయబోతున్నాము. కాకపోతే ద స్పెషల్ వన్ ఒక స్పెషల్ చాక్లెట్ అవుతుంది కదా, ఇప్పుడు బాబాయ్ దీంతో స్వీట్కి అయితే ప్రపోజ్ చేయబోతున్నాం. స్వీట్ వస్తుంది ఒక 2 నిమిషాలు. స్వీట్ షాక్ అయితే ఒకటి సరే 2026 చాక్లెట్లు వచ్చేసినాయి ఇప్పుడే. హ్యాపీ 2026 అట. ఇది మస్తున్నది. అది ఇప్పుడు ప్రపోజ్ చేపిద్దాం బాబాయ్. మన క్యాంపర్ స్వీటీ రిప్లై చేయలే. ఏంటిది కూరగాడ కూర అని వేయొద్దు మరి. నువ్వు నాకేంది చేస్తావు? ఐఎమ్ రిజెక్టింగ్ యూ. నా ఫేవరెట్ చాక్లెట్ ఏది? ఇగో దిస్ ఈస్ మై ఫేవరెట్ చాక్లెట్. దీన్ని కూడా దీంట్లో మిక్స్ చేసి అయితే వేయబోతున్నాము. లేట్ ఎందుకు ఇప్ప పట్టరు తిందాం. అరే గిదా అయ్యో అరే గిదారా తీయగుందిరా. ఇగో చాకో మస్తు ఉంటుంది అన్నాడు కదా, చాకో తింటుంది. ఎట్లా తిన్నావు బయటికి? మస్తుందిరా. మస్తుంటది. 2 రూపాయలకు ఒకటి గడ్డ మీద కురుపు మన ముఖానికి అయితే చూడు అప్పుడప్పుడు ముఖానికి కావు, ముక్కు అయితే గదే మరి అవే. I love you. నీకోసమే స్వీట్ తీసుకొని బేబీ సినిమా ఇంత పని చెప్తే ఒకటేసారి ఇచ్చి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చాక్లెట్ నిప్పుకుంటా నీకోసమే. కాకపోతే ఇలా మిక్స్ చేయాలండి. నువ్వు బాబాయ్ అనొద్దు, బాబా. 5 స్టార్ 3D ఫ్యూజ్ చాక్లెట్ అయితే ఇస్తున్నా. కమాన్ 5 స్టార్ డైరీ మిల్క్ చాక్లెట్ ఫేవరెట్. డైరీ మిల్క్ ఏదో క్రిస్పెల్లో ఉన్నది. క్రిస్పెల్లో ఇగో డైరీ మిల్క్ క్రిస్పెల్లో. ఇగో చిన్నపాటి రూపాయి ఆరెంజ్ ఫ్లేవర్. దీనికి ఇంకొక ఫెరారీ రోచర్. ఫెరారీ రోజర్ కాదురా, ఫెరారీ రోజర్ రా. ఫెరారీ మైలేజ్ బాగా ఇచ్చింది ఆ రోజు. చూస్తేనే మస్తున్నాయి. స్నీకర్ బటర్ స్కాచ్. ఇంత తిన్నా ఇటు ఇంత తిన్నా. నెక్స్ట్ వచ్చేసి రోస్ట్ ఆల్మండ్ అని చెప్పేసి ఉన్నది. అన్ని సేమ్ ఉన్నాయి అన్ని లోపల. సేమ్ కాదు, సేమ్ బట్ డిఫరెంట్. కోపికో చాక్లెట్ నా ఫేవరెట్ చాక్లెట్ ఇది నేను సిద్ధిపడి పోయినప్పుడు ఖచ్చితంగా కూడా ఇంత చాక్లెట్ కొనుక్కొని తింటా. నాకు ఏ ఫేవరెట్ నేను కొనుక్కుంటే నువ్వు మళ్ళీ అలాగే చూసుకుంటావు. అందరికంటే ట్విస్ట్ ఏంటంటే అన్న అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకుంటే అప్పుడప్పుడు ఎస్కేప్ వేసి నేను తింటా. ఎస్కేప్ వేయకన్నా ముందే నేను ఎంత పెద్ద చాక్లెట్ అవుతుందో ఏమో రాయిగో గుజుడి మరి అది సేమే వేరే దాంట్లో ఫ్లేవర్ వేరే. ఇదేంటి నన్ను విప్పింది? క్యాడ్బెర్రీ బోర్న్ విల్లా అన్నట. బోర్న్ విల్లా స్నిక్కర్స్. ఎయిరాదా నాన్న? డైరీ మిల్క్ మిల్కీనెస్. వీడు ఏవేవి చదివితే పేరులా తీసుకొని ఇది మంచిగా ఉంది టెక్నిక్. చదివచ్చేది 5 స్టార్ మిల్క్ తీసుకుంటున్నాడు. అయ్యో జామియానికి ప్రపోజ్ చేసింది, స్వీట్కి ప్రపోజ్ చేసిన. అది దీన్ని ఫ్లవర్ స్నీకర్. అది తినేదా ప్లాస్టిక్? అది చూడవు సార్ ఫస్ట్. తినేదే హర్షెస్ ఉన్నది. అది ఏందో ఏమో తెలియదు. దీన్ని కూడా మిప్తానా లేస్తా. మస్తు ప్యాకింగ్. మంచు మ్యాక్స్ డైరీ మిల్క్ చాక్లెట్ మీద కూడా రేక్ లెక్కనే ఉంది సేమ్. మొత్తం అది ఉంటుంది ఇట్లా. అమ్మా చాక్లెట్
సూపర్ మ్యాన్ ఇగో అయ్యో సూపర్ మ్యాన్ ఎగిరిపోతుండి ఇగో ఇల్ల 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 దుంకాలు నువ్వు ఇదేరా క్యాడ్బెరీ డైరీ మిల్క్ బబుల్ అట బబుల్. చోకి చోకి రోల్స్, కిండర్ జాయ్, డైరీ మిల్క్ క్రాకెల్స్ అట. క్రాకెల్స్ కూడా మేస్తున్నాం. కురుపులైన దీనికి బాగా. క్యాడ్బెరీ షార్ట్స్, స్కిట్లెల్స్, గోల్డ్ చాక్లెట్లు ఇవ్వ బంగారం ఇది. తులం 5 తులం ఉంటుంది, ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. తులమాట జింగిడి కాదు అది 100 గ్రాములు అసలు ఎక్కువ ఉంటుంది. పట్టరు మరి ఇవి జెమ్స్ లెక్కనే ఉన్నాయి సేమ్ స్కెటిల్స్ దాంట్లో. అవి ఏందిరా మేక గొత్తుకెళ్ళు. క్యాడ్బెరీ షార్ట్స్ అట. క్యాడ్బెరీ షార్ట్స్ కిండర్ బ్లూనోనా? అదే నా పేరు. బ్లూనో, మస్తు డిజైన్. ఒక్కొక్క బ్రాండ్ చాక్లెట్ డిజైన్ ఒక్కొక్క తీరుగా ఉన్నది. కిండర్ సేమ్ ఇగో మీదికే నిలబడ్డాయి రెండు. ఇంకోటి అటాచ్ చేయరు. సరే దీన్ని చూద్దాం ఎట్లుంటుంది. ఒక్క నిమిషం. కిట్ క్యాట్. ఇగో దాని భోగి ఫ్యాంటాస్టిక్ సన్ఫిస్ట్ కంపెనీది ఫ్యాన్ స్టిక్ అని అయితే ఉన్నది. సో దీన్ని వేద్దాం. స్మూత్ మిల్క్ అట. స్మూత్ మిల్క్ అంటే పాలేనా మొత్తం? కుక్క పాలతో బాబా ఏమంటారు చెప్పాను. నేను పాలన్నా, నేను బర్రె పాలని చెప్పినా. ఏదో ఒక పాల పెద్దగా ఉన్నది మొత్తం డబ్బా. అవుతారు ఇప్పుడు. డైరీ మిల్క్ మరి అదే ఇదేంది? డైరీ మిల్క్ చాకోలెట్ ఫ్రూట్ అండ్ నట్. డైరీ మిల్క్ ఏంటి? డైరీ మిల్క్ డైరీ మిల్క్ తర్వాత పేరు తాగవస్తలేదు. డైరీ మిల్క్ చాక్లెట్ రా అజ్జా. క్రీమ్ ఇస్తావు నేను. డైరీ మిల్క్ లొల్లి అట. లొల్లి లాలి రా, లొల్లి కాదు. డైరీ మిల్క్ మిల్కింగ్స్. డైరీ మిల్క్ మిల్కింగ్స్. డైరీ మిల్క్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్ తీసుకొచ్చి ఇలా 2 వచ్చినాయి. నేనే వేసిన. వీళ్ళు ఇంకోటి లేదు లాలీపాప్. ఇలా లాలిపాప్ వచ్చినదిరా. మెలోడీస్. అరే ఇది బబ్లీకమ్ కావచ్చురా. మరి ఇది వచ్చేసి గాయస్ ఒకటి మిస్టేక్ అయితే అయింది. బబ్లీకమ్ వచ్చింది. దీని అయితే లేదు. బబ్లీకమ్ అంటే బబుల్ గమ్. బెల్లం. ఏంటి? క్యాడ్బెరీ డైరీ నట్టీస్. నట్టీస్. క్యాడ్బెరీ నట్టీస్. జెమ్స్ వాజా కొంచెం వచ్చినాయి. అయ్యో ఇవి మంచిగా ఉంటాయి రా. ఇవరి దాకా స్కిట్టీస్ బిట్టీస్ కూడా తింటున్నా చూడు. అంత ఎటో పాడేది ఒకటి తింటే మీకు ఇచ్చినా అయిపోతుంది. నెస్ట్లే క్లాసిక్ సూపర్ యూ డైరీ మామా. డైరీ మామా గుత్కెళ్ళి ఏంటి అయిపోయింది అవి. ప్యాకింగ్ చేసి ఇట్లా వేసి గుంజు అది గుంజు మేకపోతే మంచిగా లేదంటే తినొద్దు. కవర్ గో ఫ్రెష్ మొంగరం దీని మీదనే తింపాలి. ఇటువంటి చిన్న చిన్న చాక్లెట్లు రకరకాల బ్రాండ్లే తీసుకొచ్చి 100 కాదు ఒక 200-300 కూడా చేయొస్తుండే. కాకపోతే ఇవన్నీ అంత జింగిడి బ్రాండ్లు ఉంటాయి. అంత అఫీషియలీ కాదు కాబట్టి ఇవి తీసుకురాలేదు. గుట్టలు మెయిన్ పెద్ద బబ్లీకమ్ అట్రా అది. మరి గిట్లున్నది వాసన వస్తానే ఉంది ఆల్రెడీ. బబ్లీకమ్ వాసన తీసుకో. ఎట్లుంటుందని చెప్పిన బబ్లీకమ్ వాసన తింటే. అదేనా? ఇదేందో గాయస్ వెరైటీ ఉంది. ఇది కూడా చాక్లెట్ అనట. పెట్టిందన్న చాక్లెట్ ఉన్నది. లోపల మంచిగా వైట్ చాక్లెట్ అవి గొత్తుకెళ్ళేమో ఉన్నాయి. బోర్ను వెళ్ళే క్లాసిక్ ఇగో చాక్లెట్. మార్రా. హ్యాపీ 2026 5059 తినరా. అయితే తేడా కొడుతుంది చాక్లెట్. అందుకే నాకే నీకు కూడా ఏమైనా కావాలని ఒక్కడికి కావద్దని. డిఫరెంట్ ఉంది. నేను ఇంకా తినలే. మనకి ఏం కాకుండా తింటా అని చూస్తున్నా. కాఫీ ఉంది. పర్క్ మ్యాంగో ఎంఎమ్స్ పార్లే సోర్పంక్ జస్ట్ జలీ ఎర్రలు
మన టైర్ ట్యూబ్లెస్ టైర్ పంక్చర్ అయితే ఇట్లా అది పెట్టి పంక్చర్ అవుతుంది ఇవే ఎట్లున్నాయనంటే మన బొంగరాలు ఉంటే చూడు దీనికి దారం కట్టి ఇట్లా గుండూరుగా దింపి ఇట్లా బబ్బులుగా మీది తిని చూడు వస్తుంది లిండర్ ఉండరా వన్ మోర్ లిండర్ టైర్ పంక్చర్ వేసేది ఉండని మన లోపల మన అదైతే పంక్చర్ అవుతుంది అది నీకు చేయాలి ఫస్ట్ నేను తావున్నా బాగా అంటే పంక్చర్ కాలే నో స్టార్ ఇది కూడా అదే మ్యాంగో క్యాండీ మ్యాన్ ఫ్రూటీ ఫన్ లాలీపాప్ బ్లేడ్ 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 సో మొత్తానికి గాయస్ మనం తీసుకొచ్చిన చాక్లెట్లు అన్నింటినీ తట్టని అయితే నింపినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీటిని మంచిగా దీంట్లో మిక్స్ చేసి కొద్దిగా పాలు పోసి మిల్క్ షేక్ టైప్లో అయితే చేయబోతున్నాము. ఆ తర్వాత దాన్ని టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుంటుంది ఇంకా. ఎట్లయినా మిల్క్ షేక్ చేస్తున్నాం కదా, దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాము, అప్పుడు మంచిగా అవుతుంది. జర్రాయి అప్పుడు రియల్గా చక్కెర వేయకూడా సరే ఇక చక్కెర ఎందుకు చాక్లెట్లు ఉండనే ఉండే. సెకండ్ మస్తు అయింది. ఎనభై చిల్లర చాక్లెట్లు అన్నిటిని మనమైతే ఒక దగ్గర మిక్స్ చేసినాం. వీటిని అన్నిటిని మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అవుతున్నాయి అవి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని టేస్ట్ అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే గాయస్ ఈ గ్లాస్లో మీరు చూడొచ్చు 80 చిల్లర చాక్లెట్లను మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అయితే రెడీగా ఉందన్నమాట. సో అక్కడ నుంచే ఇప్పుడు తాగుకుంటూ వస్తారు, ఒక్కొక్క రియాక్షన్ అయితే చెప్తారు. ఇక ఫస్ట్ ఇది చచ్చిపోయాడు మేము ఆ ముసలి నుంచి నువ్వే వాసన ఘోరం నా తిర్రేద్దాం. ఒక పని చేద్దాం, నువ్వే ఏం పనిలేదు ఏం పనిలేదు పనే తూ తాగేది ఆఖరి కోరుకుంటే ఉంది అయితే ఆగదు వద్దు మనం తాగాలంటే చెప్తాడు. నువ్వు తాగలే ఇట్లా అంటుండి ఇట్లా మీసాలకు అంటలేదు, మీసాలకు అంటాడు ఇట్లా. అయ్యా ఘోరం ఉన్నది అంటే టేస్ట్ వచ్చేసి డైరీ మిల్క్ వస్తలేదు, కిట్ క్యాట్ వస్తలేదు, ఏ చాక్లెట్ వస్తలేదు, కాకపోతే కుడక టేస్ట్ వస్తుంది. మనిషి కనబడుతుంది, మాటలు నిలబడుతున్నాయి కానీ మనిషి కనబడుతున్నాడు. కుడక కుడుకున్నది నువ్వు తాగుతా తాగు నువ్వు పాలు పోసి తాగా తాగా మిల్క్ తాగలే కోపం తోటి తాగిన అప్పుడు మా టీంలో బాబాయ్ అంటే ఉండేవాడు. వాళ్ళు అంగుండే కూర మస్తు ఉంది కాబట్టి కుడక టేస్ట్ వస్తుంది మొత్తం. నువ్వే ఇప్పుడు కాదు నువ్వే నేను ఎటు పోతున్నావు మరి. వస్తుంది మంచిగా ఉందిరా, మంచిగా ఉంది. ఏదో ఏ చాక్లెట్ టేస్ట్ వస్తలేదు. డైరీ మిల్క్ గన్ని రకాలు వేసినాక దాంట్లో ఎవరు లేదు. ఢిల్లీగా అది ఫేవరెట్ అది ఉంటుంది కదా చాక్లెట్, అది గుండ్రం కూడా అది తిన్నా సేమ్ అదే లెక్కన ఉంది. ఢిల్లీలో గదేందో ఫేవరెట్ చాక్లెట్ ఉంటుంది కదా, అది తిన్నా. దాని పేరు తెలియదు, అప్పుడు పోయినప్పుడు తిన్నా. ఏంటిది అది ఏమో ఇది మొత్తం తాగలే, మొత్తం తాగుతా అచ్చిపిక్తాం. ఆయన బయలు పెట్టిన దిక్కులేదు, కొంచెం తాగుతాం కానీ టేస్ట్ మాత్రం మంచిగా. అవ్వ ఏమనుందా కాదు తాగురా, నీకు డిఫరెంట్ టేస్ట్ ఏం కాదుగా. ఏమైతే ఆహా పీక్తో అంటే
కానీ పేరు గుర్తుపట్టలేదు మస్తు ఉండే అడుగుతా అది చాక్లెట్ క్రీమ్ క్రీమ్ ఇది ఉంటుంది చూడు సిరప్ గట్లవుతుంది. టేస్ట్ చేసినాం, అన్ని చాక్లెట్లు మిక్స్ చేసినాం, తిన్నాం. కాకపోతే తేడా ఏంటంటే చేంజ్ ఏం లేదు, టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం నార్మల్ టైంలో తిన్నప్పుడు ఎట్లయితే అట్లే ఉన్నది. చాక్లెట్ ఉన్నది. జరం టానిక్ టానిక్ వస్తుందిరా. టానిక్ మనం ఏం వేసినామని కాకపోతే బాగా తీయ ఉంది. మనం పాలు పోసినాం కానీ అయినా కానీ తీపి పోలే. వాసన చూస్తేనేమో కుడకపోడు వాసన వస్తుంది. తిన్నా కానీ కుక్కపడి వస్తుంది నాకు. కుడకపోడు గదని లెక్కలు వస్తుంది. చిన్న చిన్న చాక్లెట్ ఉంటాయి చూడు రీబాయ్ అవన్నీ వస్తూనే ఉన్నాయి కానీ మంచిగా ఉన్నది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. మేము 82-83 చాక్లెట్లు తీసుకొచ్చి అన్ని మిక్స్ చేసి ఒక జ్యూస్ చేసి, జ్యూస్ అంటే ఒక చాక్లెట్ లెక్క చేసి దాన్ని తాగినాము, మిల్క్ షేక్ లెక్క వేసి. ఇది గమ్మత్తున్న టేస్ట్. ఒకవేళ మేము ట్రై చేయొచ్చా అని నన్ను అడిగితే ట్రై చేయకూడని చెప్తాను నేను. ఏదో సంథింగ్ డిఫరెంట్ ఈ టేస్ట్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. పర్టికులర్ ఇది దీని టేస్ట్ అని చెప్పొత్తలేదు. డైరీ మిల్క్ గన్ వేసినాం మొత్తం ఫ్లేవరే వస్తలేదు. డైరీ పాల వాసన కూడా వస్తలేదురా. పాల వాసన కూడా వస్తలేదు. కాదు మూతి వచ్చినా కూర్చోలే. మూతి కూర్చోలే కానీ మూతి పెట్టిండి ఇట్లా పట్టు పట్టు ఎట్లా పట్టు పెద్ద పట్టు తుప్పి ప్రసాదం తిను ఎట్టుందిరా? ఏం ఏర్పడుతుంది? డైరీ మిల్క్ బాగా వస్తుంది. డైరీ మిల్క్ ఫ్లేవర్ బాగా వస్తుంది. డైరీ మిల్క్ వస్తుందా? డైరీ మిల్క్ ఒక గోళీలు ఉంటాడు, చక్కెర గోళీలు, జెమ్స్ గవి బాగా వస్తున్నాయి. జెమ్స్ టేస్ట్ వస్తుందా నీకు? ఇప్పుడు తమిళనాడు నుంచి ఒకరిని తెప్పిస్తున్నాం. వాడే భూమి అవుతుంది. కొంచెం మొత్తం బావు ఎట్లుంది? దేని లెక్క ఉంది? ఆరెంజ్ వస్తుంది ఒకటి. ఆరెంజ్ కలర్ గా టేస్ట్ కింద పోతుంది. మొత్తం దా ఒకసారి. ఇట్లా సక్సెస్ఫుల్ గా కుక్క నాకి నాని వీళ్ళిద్దరికి అయితే వినబెట్టినాము. మరి కుక్క పడేస్తున్నావు. డైరీ మిల్క్ ఆరెంజ్ అంటే ఆరెంజ్. కాస్తీరే ఉట్టిన అన్నాడు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.